హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్తి ఫ్యాషన్స్. వాళ్ళ మంచి క్రోషా కుచ్చుల మోడల్ చూపిస్తానండి. శారీ కలర్ వచ్చేసి లైట్ లావెండర్ కలర్ అండ్ గ్రే కలర్ అనమాట. మంచి కలర్ కాంబినేషన్, రేర్ కాంబినేషన్ అనమాట. అండ్ పళ్ళు వచ్చేసి గ్రే కలర్ వచ్చింది. థ్రెడ్స్ వచ్చేసి లావెండర్ కలర్, ఈ గ్రే కలర్ యూస్ చేస్తున్నాను. అండ్ లీవ్ షేప్ బీడ్ కూడా యూస్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి గ్రే కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసి. దీనికి వచ్చేసి 6 స్ట్రాండ్స్ లావెండర్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి శారీ క్లాక్ తీసుకుందాం ఎప్పటిలాగా. తర్వాత వచ్చేసి 5 చైన్స్, 5 చైన్స్ వేసిన తర్వాత ఇట్లా ఓవర్లాప్ చేసుకుని సేమ్ అదే హోల్లో 3 లూప్స్ వస్తాయి కదా. ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్ ఇట్లా వస్తాయి అన్నమాట. తర్వాత వచ్చేసి 3 చైన్స్, 1 2 3 చైన్స్ వేసిన తర్వాత ఇట్లా ఓవర్లాప్ చేసుకుని కరెక్ట్ ఇక్కడ లెంత్ చూసుకుంటాం కదా. తర్వాత వచ్చేసి ఇట్లా కొంచెం క్రాస్గా అనమాట. ఓకేనా. తర్వాత మళ్ళీ ఫస్ట్ 2 చైన్స్, తర్వాత వచ్చేసి ఇప్పుడు 3 చైన్స్, 2 3 సేమ్ అదే హోల్లోకి ఇట్లా వస్తుంది అన్నమాట. తర్వాత మళ్ళీ 1 2 3 ఓవర్లాప్ చేసుకుని ఎగ్జాక్ట్ లెంత్ చూసుకుని కొంచెం స్లైడ్గా ఫస్ట్ 2 లూప్స్, తర్వాత 2 లూప్స్, మళ్ళీ 3 చైన్స్, 3 చైన్స్ వేసుకుని ఇక్కడ సేమ్ ఇక్కడ మళ్ళీ అదే పాయింట్లో లాక్ వేసుకోవాలి. మళ్ళీ మిగతా 2 లూప్స్ ఇట్లాగా ఇలా లూప్స్ వస్తున్నాయి కదా. ఇలాగే ఓవరాల్గా ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ ఫిలప్ చేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి ఫస్ట్ లైన్ అంతా ఫిలప్ చేసుకోవాలి. ఇలా ఫిలప్ చేసుకున్న తర్వాత ఇలా శారీని టర్న్ చేసుకోవాలి. ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి సింగిల్ క్రోషా వేయాలి. మూడు సింగిల్ క్రోషాలు వేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ సింగిల్ క్రోషా వేయాలి. తర్వాత 3 లైన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ ఓవర్లాప్ చేసుకుని దీంట్లోకి ఫస్ట్ 2 లూప్స్ ఇట్లా డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ డబుల్ క్రోషా, ఇలాగే డబుల్ క్రోషాలు వేయాలి. మొత్తం ఆర్చ్ మొత్తం 6 డబుల్ క్రోషాలు ఇచ్చిన తర్వాత 7th వన్ వేసుకుందాము. 7th వన్ వేసుకుని ఇప్పుడు వచ్చేసి లీఫ్ ఉంది కదా, లీఫ్ అటాచ్ చేద్దాం. లీఫ్ లాక్ చేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ డబుల్ క్రోషా వేయాలి. 2 3 ఇదిగోండి మొత్తం 15 డబుల్ క్రోషాలు వేయాలన్నమాట. అంటే ఇటు 7 వస్తే మధ్యలో దానికి మాత్రం లీఫ్ అటాచ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ 3 ఈ లూప్ ఉంది కదా, దీంట్లో 3 సింగిల్ క్రోషాలు వేయాలి ఫస్ట్ వేసినట్టు. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. 3 సింగిల్ క్రోషాలు వేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక సింగిల్ క్రోషా వేసుకుని ఇదిగోండి
ఇక్కడ లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఓవర్లాప్ చేసుకొని డబుల్ క్రోషా వేసుకోవాలి. సేమ్ ఇందాకలాగా మొత్తం 15 డబుల్ క్రోషాలు వేసుకోవాలి. సెంటర్లో ఈ లీఫ్ పెట్టుకోవాలి. ఓకేనా, మళ్ళీ వేసి చూపిస్తాను ఇంకోటి. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ పికాక్ ఫెదర్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది డిజైన్, మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ వచ్చి స్టైల్స్ వస్తాయి, ఇక్కడ అనమాట. ఇలా ఓవరాల్గా మొత్తం ఫిలప్ చేసుకోవడమే. ట్యాజల్స్ కూడా వేసి నేను మొత్తం చూపిస్తాను ఓవరాల్ లుక్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. కలర్ కాంబినేషన్ లావెండర్ అండ్ గ్రే కలర్ అనమాట, రేర్ కాంబినేషను. శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది. డిజైన్ మాత్రం పికాక్ ఫెదర్ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.